వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈ అప్డేట్తో పాటుగా వీడియో చివరిలో మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ విద్యార్థులు ఇప్పటికే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ రోజుతో కలుపుకొని 35 డేస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చాలామంది విద్యార్థులు ఒక కామన్ డౌట్ని అడుగుతున్నారు. ఆ కామన్ డౌట్ని ఫస్ట్ ఆన్సర్ చెప్తాను. అదేంటంటే, మనకు కేవలం 35 డేస్ మాత్రమే ఉన్నాయి కదా, ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత ఖచ్చితంగా స్కూల్స్కి వెళ్ళాలా, స్కూల్స్కి వెళ్ళకపోతే హాల్ టికెట్లు ఇవ్వరా, ఈ విషయం గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ విషయం ఏంటంటే, మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్ చదివినా, ప్రైవేట్ స్కూల్ చదివినా మీరు స్కూల్స్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ హాల్ టికెట్లకి స్కూల్కి వెళ్ళడానికి ఎలాంటి లింక్ లేదు. రెండోది ఏంటంటే, మీ హాల్ టికెట్లని వాట్సాప్లోకి అందుబాటులోకి తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అనే రూల్ అయితే లేదు. మీకు ప్రిపరేషన్ ఎక్కడైతే బాగుంటుందో అది స్కూల్లో అయినా ఇంట్లో అయినా దాన్ని మీరు ఎంచుకోండి. స్కూలుకి వెళ్ళనంత మాత్రాన మీకు కలిగేటటువంటి నష్టం ఏమీ లేదు. మీ హాల్ టికెట్లను ఆపేయటం కానీ ఇలాంటి వేరేలాంటి ఎలాంటి చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎస్ఎస్సి బోర్డు తీసుకోదు. సో కాబట్టి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే, అంటే ఎక్కడ చదివే ఎన్వైర్న్మెంట్ బాగుంటుందో అక్కడ ఉండండి. స్కూల్లో అయితే టీచర్స్ చెప్తున్నట్లయితే స్కూల్కి అటెండ్ అవ్వడం బెటర్. అలా కాకుండా స్కూల్లో టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇంట్లో చదువుకోవడం బెటర్. సో ఇది చాలామంది అడుగుతున్నటువంటి డౌట్. రెండోది ఏంటంటే, హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, హాల్ టికెట్ ఎలా రిలీజ్ చేస్తారు. మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సంబంధించి హాల్ టికెట్లని ఈసారి వాట్సాప్ ద్వారా మీకు అందుబాటులోకి తేబోతుంది. అది ఎలాగా, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఎప్పుడు అనేది కూడా ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను ఏంటంటే, మీరు మీ యొక్క హాల్ టికెట్ కోసం మీ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ స్కూల్కి వెళ్ళకుండానే మీరు మీ ఇంట్లో మీ మొబైల్ ద్వారా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని, ఇదే హాల్ టికెట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీంతో ఎగ్జామ్ ఎంచక్కగా రాయవచ్చు. ఎవ్వరు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అనేది దాదాపుగా అయిపోయింది. ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. త్వరలోనే అంటే విత్ ఇన్ ద వీక్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందుబాటులోకి తెస్తాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. రెండోది, ఈ క్వశ్చన్స్ మీరు ఎలా పొందాలి అనే దాని మీద, ఏ రోజున రిలీజ్ చేస్తాము అనే దాని మీద దీని తర్వాత ఇమీడియట్ వీడియోలో మీకు అందిస్తాను. రెండోది ఏంటంటే, చాలామంది ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ మార్కెట్లో దొరికి చదివేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అన్నీ చదవద్దు. సో కాబట్టి అది ఇది చదివితే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు, టెన్షన్ పడతారు. సో కాబట్టి నేను ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది మీకు ఫర్దర్ వీడియోలో, అంటే నెక్స్ట్ వీడియోలో రేపు అంటే సండే లేక మండే మీకు వీడియోలో తెలియజేస్తాను. సో దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు. సో ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.